గత 20-30 ఏండ్ల నుంచి ఎక్కువ మొత్తంలో యూరియా డిఏపిలని పంట పొలాలకి వాడడం వల్ల సారవంతమైన పంట భూములు చౌడు నేలలుగా మారిపోయినాయి. మందులు ఎల్లకపోతే పంటలు వండుతలేవు. ఈ మధ్య కాలంలో అయితే యూరియా డిఏపిలు టైంకి దొరకక పంట పెరుగుదల లేక రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ యూరియా వాడకం తగ్గించాలి. నా భూమి, నా పంట, నా కుటుంబ ఆరోగ్యం, నేను పండించిన ఆహారం తిన్న వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే వాళ్ళు పాతకాలం లాగా పశువులని నమ్ముకొని ప్రకృతి వ్యవసాయం చేయడమే చాలా ఉత్తమమైన పద్ధతి. ఈ రసాయనాల వల్ల చౌడు బారిన నేలని సారవంతం చేయడానికి ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, పప్పు పిండితో కలిపి చేసిన జీవామృతాన్ని పంటకు వాడితే మంచి ఫలితాలు పొందవచ్చు. జీవామృతం పూర్తి తయారీ విధానం డిస్క్రిప్షన్ లో కూడా ఉంచిన, ఒక్కసారి చదవండి. ఈ జీవామృతాన్ని పొలమంతా తిరిగి అక్కడక్కడ చల్లుకోవచ్చు, లేదా నీళ్లు పారే పైపు దగ్గర కూడా మనం పోసుకోవచ్చు. ఇంకా లేదంటే 15 లీటర్ల నీటికి 5 లీటర్ల జీవామృతం కలిపి స్ప్రే కూడా వేసుకోవచ్చు. ఇలా ప్రతి వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఈ జీవామృతాన్ని మన పంటకు వాడడం వల్ల మన పొలం అనేక చీడపీడలను తట్టుకొని పొలం ఆరోగ్యంగా పెరుగుతుంది. పండిన ఆహారం కూడా చాలా రుచిగా ఉంటది. ప్రకృతిని కాపాడిన వాళ్ళమవుతాం. ఈ జీవామృతం నా అనుభవపూర్వకంగా చెప్పుతున్నా చాలా బాగా పనిచేస్తుంది. ఓపికతో, నమ్మకంతో వాడండి. మంచి ఫలితాలు పొందండి. ప్రకృతి వ్యవసాయంపై మరింత సమాచారం కోసం మన పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.